పల్నాడు జిల్లాలో గుండెలు పిండేసే ఒక సంఘటన త్రుటిలో తప్పింది. ఒక తండ్రి తన చిన్న పిల్లలు 3 ఏళ్లు, 5 ఏళ్లు ఇద్దరు పిల్లలు అలాగే తన భార్యతోని ఆత్మహత్య చేసుకోవడానికి తన కారులో బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అసలంటే వాళ్ళు ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నారు? ఏదైనా ఒక చెరువు అనుకున్నారా? ఒక కొండ గట్టు అనుకున్నారా? లేదు అసలు ఏమనుకున్నారు? ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశానికెళ్ళి అక్కడ పిల్లల్ని ఏదైనా చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని భార్యాభర్తలిద్దరూ కూడా ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నారా? సో ఇవన్నీ కూడా ఈ కేసులోన కీలక అంశాలుగా మారాయి. అయితే వీటిని ఛేదించే ప్రయత్నం చేసి పోలీసులు దీనిలోనైతే సక్సెస్ అయ్యారు. అయితే ఎలా సక్సెస్ అయ్యారో అసలు వీళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు కార్‌లో వెళ్తూ ఉన్నారు గదా! ఇదంతా చూసుకుంటే ఎవరైతే అమర్నాథ్ అనే ఒక వ్యక్తి ఆహ్, కి సంబంధించిన కుటుంబ సంఘటన. ఆయన అప్పుల్లో బాగా అప్పుల బాధలో కూరుకుపోయారు ఇద్దరు గూడాను. భార్యాభర్తలు ఇద్దరు గూడా అప్పుల్ని తీర్చడానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇటువంటి అప్పుల బాధల్లో కూరుకుపోయిన వాళ్ళు మనం చాలా మంది కోకొల్లలుగా చూస్తూనే ఉన్నాము. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాగే చిన్నారుల్ని గూడా వాళ్ళ సమస్యలకి బలిగా మారిపోతూ ఉంటారు. చిన్నారుల్ని గూడా దీనిలోకి దించేస్తూ ఉంటారు. సో వాళ్ళు గూడా మరణిస్తూ ఉంటారు. చిన్న చిన్న పసి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. ఇది అసలు కరెక్ట్ కాదు. బట్ ఎనీవే ఈ కేసులో మాత్రము ఈ ఎవరైతే అమర్నాథ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కార్‌లో వెళ్తూ ఉన్నాడో, వెళ్తున్న ఈ రన్నింగ్‌లోని ఆ భార్య ఏం ఆలోచించుకుందో మరి, మేము ఇలా అప్పులు తీర్చే పరిస్థితి మాకు లేదు. పూర్తిగా అప్పుల్లో మేము కూరుకుపోయి ఉన్నాము. మాకు అసలు దారి కనిపించడం లేదు. అందుకే మేము పూర్తిగా కుటుంబం మొత్తం గూడా మా చిన్న పిల్లలతో, మా ఇద్దరు పిల్లలతో కలిసి నలుగురిమి గూడా మేము ఆత్మహత్య చేసుకోవడానికి మేము దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము అని జెప్పేసి తల్లిదండ్రులకి ఒక మెసేజ్ పెట్టారావిడ. అంటే ఇన్ కేస్ ఒకవేళ ఎళ్ళిన తర్వాత మరణిస్తే వాళ్ళకి అంత్యక్రియలు జరిపించాలనో ఏదో సంథింగ్ చనిపోయే ముందు కోరుకుంటూ ఉంటుంది. సో అలా ఆ బాధలో కూడా ఆమె తన తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. మా మరణానికి ఎవరు కారణం కాదు. మాకున్న అప్పులే కారణం అని చెప్పేసి. సో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు ఇదేదో మమ్మల్ని మభ్యపెట్టడానికో లేదా ఇంకేదైనా బెదిరించడానికో చేస్తుంది అని అనుకోకుండా వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించారు. ఏమాత్రం కూడా లేట్ చేయకుండా. పోలీసులు కూడా ఎక్కడా కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా అసలు ఆ వెహికల్ ఎక్కడికి వెళ్తూ ఉంది, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ నెంబర్ అసలు ఎక్కడ లొకేట్ అవుతూ ఉంది, మొత్తం ఇదంతా కూడా ట్రేస్ చేస్తూ కూడా వాళ్ళ కార్ ని వెంబడిస్తూ ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రేసింగ్ లోనే కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు ఆ కార్ ని క్యాచ్ చేయగలిగారు. సో క్యాచ్ చేసిన తర్వాత మొత్తానికి ఆ కార్ ని ఆపి ఆ తల్లిదండ్రులకి ఫస్ట్ వాళ్ళ పరిస్థితి కూడా అసలు అక్కడ ఏం బాలేదు. చిన్నపిల్లలకంటే తెలియదు. పిల్లలకి అసలు మేము చనిపోవడానికి వెళ్తున్నాము, మా అమ్మ నాన్న మమ్మల్ని చంపేస్తారు అనే విషయం ఆ పిల్లలకి అసలు తెలియదు. వాళ్ళేదో అమ్మ నాన్నతో బయటకి వెళ్ళిపోతున్నాం కదా, ఏ టూర్‌కో ఎక్కడికో అనుకుంటారు. ఏ అకేషనో అనుకుంటారు. సో వాళ్ళకేం తెలీదు. బట్ ఆ తల్లి మాత్రం రోదిస్తూ ఉంది. వెంటనే పోలీసులు వాహనాన్ని ఆపి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఏ సమస్యకి చావు పరిష్కారం గాదు. మీరు చేయాల్సింది ఇది కాదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి తరలించి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యుల్ని గూడా అక్కడికి రప్పించి అసలు ఉన్న సమస్య ఏంటి? వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఇవేనా? ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా? సో ఈ డీటెయిల్స్ అన్ని గూడా వాళ్ళతో చర్చించారు. సమస్యకి పరిష్కారాన్ని మనం చూద్దాము. మరణం అనేది పరిష్కారం కాదు అని చెప్పేసి పోలీసులు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో నిజంగానే పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో మాత్రము. వాళ్ళ నలుగురి ప్రాణాల్ని గూడా పోలీసులు కాపాడారు. సో ఇలాంటి కేసెస్ మనకి చాలా రేర్‌గా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్‌గా ఇలాంటివి అంటే ఆటోమేటిక్‌గా ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసేసుకున్న తర్వాత పోలీసులు ఆ కేస్‌ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. బట్ ఈ కేస్‌లో మాత్రము చాలా చక్కగా చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడము, అలాగే వాళ్ళకి చక్కటి కౌన్సెలింగ్ ఇవ్వడము, వాళ్ళని ఆ మృత్యు నుంచి తప్పించడం అనేది పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఈ విషయంలోని ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలోని. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నదేంటంటే పోలీసులు రక్షక భటులు. రక్షణ వ్యవస్థ అది. సో ప్రతి పోలీసు గూడా తమ సమయాన్ని, తమ విలువైన సమయాన్ని, తమ ఆనందాన్ని ప్రతి దాన్ని గూడాను వాళ్ళున్న ఆ కొన్ని గంటల్లోనే ప్రజల కోసం వెచ్చిస్తూ ఉంటారు. మరి ఇలాంటి విలువైన సమయాన్ని ఈ రకంగా ఇంత టెక్నికల్‌గా, ఇంత తెలివిగా, చాకచక్యంగా గనక వ్యవహరిస్తే అనేక కేసులు ఇంకా మరుగున పడిపోయిన కేసులు గూడా బయటకొచ్చి సాల్వ్ అవుతూ ఉంటాయి. ఎంతో మందికి ఆనందాన్నిస్తాయి అవి. ఎంతో మంది పేరెంట్స్‌కి గూడా రిలీఫ్‌నిస్తూ ఉంటాయి. సో చాలా కేసెస్ అలా మూలన పడుతూ ఉన్నాయి. సో వీటిల్లో గూడా పోలీస్ వ్యవస్థ ఇలాగే పనిచేస్తే బావుంటుంది అని జెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగానే రక్షణ వ్యవస్థ ప్రజలకి రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ రకంగాను భద్రతని కల్పిస్తే ప్రతి ఒక్కరు గూడా ఆనందంగా ఉంటారు. అలాగే వాళ్ళ సమస్యలను షేర్ చేసుకోగలుగుతారు. వాళ్ళకంటూ ఒక సొల్యూషన్, ఒక ధైర్యం వస్తుంది. ఒక భరోసా దొరుకుతుంది. సో ఈ కేసు విషయంలో మాత్రం ఆనందించాల్సిన విషయము. సో హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్.